అరే చెర్రీ, నువ్వు నక్షత్రం నడుం గెలితే అక్కడ నేను ఇరుక్కోవడం ఏంటి? నేను గిల్లలేదన్నయ్య. నువ్వు ఆ పని చేయవని నాకు తెలుసు. అందుకే నిన్ను కాపాడడానికే నేను అబద్ధం చెప్పాను. అవును, ఆగా నక్షత్రం నడుం గెలింది ఎవరు? ఏమో అన్నయ్య. అవును, అసలు నువ్వు నక్షత్ర దగ్గరికి ఎందుకు వెళ్ళావన్నయ్య? అరే అదేంట్రా, నువ్వే కదా నన్ను పిలిచావు. నేనా? నేను పిలవడం ఏంటన్నయ్యా? నేనేం పిలవలేదు. పిలవలేదా? బాబా, నిన్ను షెర్రీ పిలుస్తున్నాడు. నన్ను ఎవరు ఇరికించారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైందిరా. ఎవరన్నయ్యా? ఎవరు? ఇంకెవరు? ఆ భూమి. భూమియా? భూమికి అన్నయ్య నేర్పించాల్సిన అవసరమే ఉంది. ఏంటి? చెర్రీ పిలిచాడా నన్ను? చెర్రీ పిలిచాడా? నాటకాలు ఆడుతూ చెర్రీ పిలిచాడా? ఏంటి బాబు, గుడికి తీసుకొచ్చి భార్యని ఇలాగే నా కొట్టేది? అయ్యో, ఆవిడ నా భార్య కాదండి. భార్య కాకుండానే కొడుతున్నావంటే భార్య అయితే చంపేస్తావేమో. నేను కొట్టలేదు, ఇదేదో ఊరికే. కొట్టకపోతే నీ చేతులు కొరడా ఎందుకుంది? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? అయ్యో, అది మొత్తం యాక్టింగ్. ఎందుకు ఏడుస్తావు నువ్వు? చెప్పు. ఈయన అన్ని అబద్ధాలు చెప్తున్నారండి. నేను ఈయన భార్యనే. భూమి, స్టాప్ ఇట్. చూసారా, నేను భార్యని కాకపోతే ఈయనకి నా పేరు ఎలా తెలుస్తుంది? భూమి, నిన్ను. అరే ఆగు బాబు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉండంగానే నువ్వు ఈ అమ్మాయిని భయపెట్టి చంపేస్తున్నావు. అది కాదండి, అసలు తను చెప్పాలనుకుంటున్నదేదో చెప్పని. కరెక్ట్ గా చెప్పారండి. ఈయనకి దేవుడంటే నమ్మకం లేదు. ఆ దైవ నామస్మరణం చేయకుండా నాకు క్షణం కూడా గడవదండి. కొత్తగా పెళ్ళైంది కదా, కార్తీక పౌర్ణమి అయిన ఈరోజు గుళ్ళో పూజ చేయించుకుందాము అన్నానండి. రానన్నారు. పోనీ నేనైనా పూజ చేయించుకుందామని వస్తే కొట్టి తీసుకెళ్ళడానికి వచ్చారు. చెప్తున్నావు భూమి? అరే తనంతా అబద్ధం చెప్తుందండి. అలాగా? అయితే నీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉందండి, కానీ నేను. నువ్వు తడబడుతున్నావంటే ఆ అమ్మాయి చెప్పిందే నిజం. చూడు బాబు, నేను సంఘం అధ్యక్షురాలిని. అంటే సర్వేజన ఆస్తిక సంఘం అధ్యక్షురాలిని. అవునా? అంతేకాదు, ఉమెన్స్ రైట్ కమిషన్ ఉపాధ్యక్షురాలిని. నీకు నమ్మకం ఉన్నా లేకున్నా నీ భార్య కోసం నువ్వు పూజలో కూర్చోవాలి. లేదంటే అటు ఆ సంఘం నుండి ఇటు ఈ కమిషన్ నుండి ఎన్ని రకాల కేసులున్నాయో అన్నీ నీ మీద పెడతాను. అయ్యో, అలా చేయకండి. దేవుణ్ణి నమ్మకపోయినా ఈయనే నా దేవుడండి. ఇలా మనసులో అనుకోండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మా పూజ జరిపించండి. అలాగే అమ్మా. కానివ్వండి. శంకరా అభయంకరా ధర్మం చరాయ సర్వం హరాయ మృత్యుంజయాయ మహేశ్వర
స్వరూపాయ భద్రతేజాయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ పూర్ణ కుంభాన్ని అగ్నిలో వేస్తే హోమం పూర్తయిపోతుందమ్మా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శ్రీ అగ్నిదేవతాయై నమః. సోమాయ నీవే భీమాయ నీవే వైద్యాయ కామేశ్వర పాలనేత్రాయ ధవళ గాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాల కర్త నమః సంపోషక శక్తే నమః విధ్వంసక మూర్తే నమః. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీరు చేసిన సాయం ఇప్పటికీ మర్చిపోలేను. నాదే ఉందమ్మా, అంతా శివయ్య దయ్య. మీ ఆయనకి ఏమీ కాదమ్మా, నిండు నూరేళ్లు జీవిస్తాడు. దీర్ఘ సుమంగళీ భవ. ఇక ఉంటామమ్మా, వెళ్ళొస్తాం. మంచిది పంతులు గారు. శివ 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 శంకర అభయంకర. అమ్మా భూమి, స్వామివారికి మాల తీసుకొస్తానన్నావు కదా, మర్చిపోయావా అమ్మా? మర్చిపోయానండి. ఇప్పుడే వస్తాను బావా. వెళ్ళు వెళ్ళు పో, మళ్ళీ రాకు వెళ్ళమ్మా. వెళ్ళు.